లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆయన కలెక్టర్ అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహించారనే పేరుంది. వివిధ ప్రభుత్వాల్లో కీలక శాఖ అధికారిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి భేష్ అనిపించుకున్నారు. ఆయన తర్వాత కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. తనకు బలమున్న చోటు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇక్కడి వరకు ఓకే, ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, కానీ తాను బీఫామ్ తెచ్చుకున్న పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 6 నెలల వ్యవధిలోనే సదరు అధికారి పాలిటిక్స్ నుంచి దూరం కావటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆయన తదుపరి స్టెప్ ఏంటనే అంశం ఉత్కంఠగా మారింది. ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ అధికారిగా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నారు. ఏపీలోని విపత్కర పరిస్థితుల్లో తనదైన శైలిలో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకొచ్చారని ఖ్యాతి సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేతకు సన్నిహితంగా మెలిగిన ఈ అధికారి ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఇంతియాజ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటే చాలా మంది తొలుత నమ్మలేదు. అందర్నీ షాకు గురిచేసినట్లుగా వైసీపీ కర్నూలు ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ చాలా నియోజకవర్గాల్లో నూతన ఎమ్మెల్యే అభ్యర్థులను బరిలో దింపింది. కర్నూలు నుంచి వీఆర్ఎస్ ప్రకటించిన ఐఏఎస్ ఇంతియాజ్ను తమ అభ్యర్థిగా నిలిపింది. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మధ్య విభేదాలు ఉండడంతో వీరిని కాదని మైనార్టీ నూతన అభ్యర్థి ఇంతియాజ్ను జగన్ పోటీలో బరిలో నిలబెట్టారు. మైనార్టీ ఓటు బ్యాంకు అత్యధికంగా ఉండడంతో వివాదరహితుడిగా ఉన్న ఇంతియాజ్ అయితే గెలుపు అవకాశాలు ఎక్కువనే కోణంలో వైసీపీ అధినేత ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల టాక్. అయితే నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న వర్గ విభేదాలతో పాటు మూడో వ్యక్తిని స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ఇంతియాజ్ ఘోరంగా ఓడిపోయారు. అంతేకాదు 6 నెలలు గడవక ముందే ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి మరోసారి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలతో పాటు రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రభంజనంతో వైసీపీకి ఘోర ఓటమి తప్పలేదు. వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. గత ఎన్నికల్లో కూటమి సర్కార్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రికార్డు సీట్లు సాధించింది. 14 నియోజకవర్గాల్లో మొత్తం 12 సీట్లు కైవసం చేసుకుంది. వైసీపీ మాత్రం కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ పై ఇంతియాజ్ ఘోర ఓటమి పాలయ్యారు. ఫ్యాన్ పార్టీ ఘోర ఓటమి తర్వాత వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. వేరే ఇతర కారణాలుండొచ్చని అధిష్టానం భావించినా తాజాగా వైసీపీ అధిష్టానానికి ఇంతియాజ్ గుడ్ బై చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ గా వివిధ హోదాల్లో పనిచేసి పేరు ప్రఖ్యాతలు సాధించుకున్న ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అధిష్టానం సూచన మేరకు పోటీకి అంగీకరించారు. తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ప్రకటించి మరీ పోటీలో నిలిచారాయన. ఆయన బరిలో నిలిచే సమయానికి కర్నూలు నియోజకవర్గంలో వైసీపీ 2 వర్గాలుగా చీలికైంది. అసెంబ్లీ నుంచి 3 వర్గాలు ఉండడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తున్నారు. 3 వర్గాల్లోనూ సఖ్యత లేకపోవడం అభ్యర్థి టీజీ భరత్ కు కలిసొచ్చింది. నిజానికి పార్టీలో ఉన్న విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే యోచనతోనే జగన్ ఇంతియాజ్ను బరిలో నిలిపారనే వాదనలు ఉన్నాయి. ఇంతియాజ్ లాంటి వ్యక్తి బరిలో ఉంటే మిగిలిన వారు ఆయనకు సహకరిస్తారనే జగన్ వ్యూహం ఫెయిల్ అయింది. దీంతో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న అహ్మద్ గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఇంతియాజ్ అహ్మద్ విద్యాభ్యాసం అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా ఎదిగారు. సమాజ అభివృద్ధి, సంక్షేమం దిశగా పనిచేస్తూ పేరు తెచ్చుకున్నారు. ఇంతియాజ్ సేవలను గుర్తించిన వైసీపీ అధిష్టానం కర్నూలు నియోజకవర్గ ప్రజలకు సేవలందించాలని సూచించడంతో తాను ప్రాణంగా భావించే ఉద్యోగానికి సైతం వీఆర్ఎస్ ప్రకటించారు. అమరావతి నుంచి తట్టాబుట్టా సర్దుకొని కర్నూలు వెళ్లిపోయారు. రాజకీయమంటే ఆయనకు వంట పట్టలేదేమో కానీ ప్రజల కోసం నిత్యం తపన పడే కుటుంబం నుంచి ఇంతియాజ్ వచ్చారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని టాక్ నడుస్తోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తెలిసిన అహ్మద్ ఇంతలోనే రాజకీయాలకు స్వస్తి పలకడం హాట్ టాపిక్ గా మారింది. కూటమి సర్కార్ అధికారం చేపట్టి 6 నెలలు గడిచినా ప్రజలకిచ్చిన హామీలు నెరవేరడం లేదంటూ కొన్ని రోజులుగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. అలాంటి సమయంలో కర్నూలు నియోజకవర్గంలో ఇంతియాజ్ దూరం కావడం
మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం చర్చకు దారితీస్తోంది. ఇంతియాజ్ రాజకీయాల నుంచి ఎందుకు క్విట్ అయ్యారనే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతియాజ్ పై 18,876 ఓట్ల మెజారిటీతో గెలిచిన భరత్ కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. కర్నూలు వైసీపీలో మరో బలమైన నేత ఎస్వి మోహన్ రెడ్డి. గత ఎన్నికలకు ముందు వైసీపీ జెండా పట్టి హఫీజ్ ఖాన్ కు వెన్నంటే ఉంటూ గెలుపు దిశగా కృషి చేశారు ఎస్వి. తర్వాత కాలంలో ఎస్వి వర్సెస్ హఫీజ్ ఖాన్ గా పరిస్థితి మారింది. చిన్న చిన్న తగాదాలు కాస్త గ్రూప్ రాజకీయాలుగా మారాయని ఫ్యాన్ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మెల్లగా మొదలైన డిస్టెన్స్ అలా అలా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంతియాజ్ రంగంలోకి దిగితే పార్టీకి కలిసి వస్తుందని జగన్ ఐడియా కాస్త బూమ్రాంగ్ అయింది. పార్టీ ఘోర ఓటమి పాలు కావడంతో మిగిలిన నేతలు కూడా సైలెంట్ అయ్యారని టాక్ నడుస్తోంది. ప్రజలకు మరింత సేవ చేసేందుకు రాజకీయాలకు రాజీనామా చేస్తున్నాను అని ఇంతియాజ్ ప్రకటించారు. పేదరికం లేని సమాజం చేయాలనే తన లక్ష్యానికి రాజకీయాలు అడ్డంకిగా మారాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో నిలిచానని, ఓటమి తర్వాత ఎన్జీఓలతో కలిసి పేదరికం లేని సమాజం కోసం కృషి చేసే అవకాశం దక్కిందనేది ఇంతియాజ్ అభిప్రాయంగా తెలుస్తోంది. వీడ్కోలు సమయంలో వైసీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెబుతూనే ప్రజలకు అందుబాటులో ఉంటానని ఇంతియాజ్ చెప్పుకొచ్చారు. అయితే ఈయన తర్వాత స్టెప్ ఏంటనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇంతియాజ్ భవిష్యత్ ఏంటనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. For more videos like this, subscribe Big TV channel.